హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొత్తానికి ఏకైక టెస్ట్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే, పింక్ బాల్ టెస్ట్. సో ఈ పింక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు డే 1. ఎందుకంటే చాలా వరకు 2 సెషన్స్ పాటు డామినేట్ అయితే చేసింది. థర్డ్ సెషన్ కూడా డిన్నర్ బ్రేక్ నుంచి రాగానే చకచకా 2 వికెట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఫస్ట్ ఆస్ట్రేలియా. అయితే స్టార్టింగ్ 18 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది టీమిండియాకి. బట్ ఆ స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు టీమిండియా. శృతి మందన కేవలం 4 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక సెకండ్ వికెట్కి మంచి పునాది అయితే జరిగింది. షఫాలి వర్మ అండ్ ప్రతీకార వాళ్ళిద్దరు కలిసి మంచి స్టాండ్ అయితే నిర్మిస్తున్న క్రమంలో షాట్కి ట్రై చేసి షఫాలి వర్మ 35 రన్స్ చేసి అవుట్ అయింది. దీంట్లో 6 4 అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి పార్ట్నర్షిప్ 43, ఆ పార్ట్నర్షిప్కి అయితే బ్రేక్ పడింది. తర్వాత మరొక పార్ట్నర్షిప్ జరుగుతుంది అనుకుంటున్న టైంలో ప్రతీకార వాళ్ళు కూడా 18 రన్స్ వేసి అవుట్ అయింది. అండ్ ఓవర్ల వ్యవధిలోనే హర్మన్ప్రీత్ కౌర్ కూడా 19 రన్స్ అయితే చేసి అవుట్ అయింది. 19 రన్స్ చేసి అవుట్ అయినాక టీ బ్రేక్ అయితే వెళ్ళారు 99 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్తో. అప్పటికి జమైమా రాడ్రిగ్స్ 17 రన్స్ వద్ద ఉంది అండ్ దీప్తి శర్మ 5 రన్స్ వద్ద ఉంది. సో 99 ఫర్ 4 దగ్గర నుంచి టీ బ్రేక్ నుంచి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభించింది మళ్ళీ. సో ఆ సెకండ్ సెషన్లో మంచిగా ఆడుతూ ఉండగా దీప్తి శర్మ కూడా 7 రన్స్ అయితే చేసి అవుట్ అయింది. 7 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అండ్ రిచా ఘోష్ వచ్చి మంచి సపోర్ట్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా జమైమా రాడ్రిగ్స్కి. అయితే జమైమా రాడ్రిగ్స్ అలానా కింగ్ని మాత్రం చాలా వరకు అటాక్ అయితే చేసింది. ఆ ఓవర్లో దగ్గర 4 బౌండరీలు అయితే లభించడం విశేషం. అయితే ఫాస్ట్గా 50 కూడా కంప్లీట్ చేసుకుంది. 52 రన్స్ వేసి ఫస్ట్ మన జమైమా రాడ్రిగ్స్ అవుట్ అయినాక పార్ట్నర్షిప్ దగ్గర 80+ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత 11 రన్స్ చేసి రిచా ఘోష్ కూడా అవుట్ అయింది. రిచా ఘోష్ అవుట్ అయిన తర్వాత ఏమైనా కొలాప్స్ అనేది తొందరగా జరుగుతుందా అనుకుంటున్న టైంలో స్నేరానా, కశ్వి గౌతమ్ మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ వైపు అడుగులైతే వేశారు. మంచి కమాండింగ్ పొజిషన్లోనే వెళ్ళారు. అండ్ ఆస్ట్రేలియా 2 సెషన్స్ 4 వికెట్స్ తీసుకొని డామినేట్ చేసిండొచ్చు. కానీ ఆ 6th వికెట్ అయితే అంత త్వరగా అయితే త్రో చేయలేదు. 8th వికెట్ అంత త్వరగా అయితే త్రో చేయలేదని చెప్పుకోవచ్చు. అయితే 7 రన్స్ వద్ద తన వికెట్ని డిన్నర్ బ్రేక్ తర్వాత కోల్పోవడం జరిగింది స్నేహరానా. కశ్వి గౌతమ్ మాత్రం 34 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. క్రాంతి గౌడ్ కూడా విఫలమైందని చెప్పుకోవచ్చు 1 రన్ చేసి. సో వికెట్స్ చూస్తే ఈరోజు లూసీ హామిల్టన్ డెబ్యూ చేసింది. డెబ్యూలోనే అదరగొట్టిందని చెప్పుకోవచ్చు లూసీ హామిల్టన్. అండ్ ఫస్ట్ సెషన్లో మాత్రం ఆస్ట్రేలియా క్యాచ్లు జార విడిచింది. కొన్ని క్యాచెస్ అయితే కోల్పోయింది. కానీ దాని నుంచి త్వరగా ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటాయి కదా, దానికి స్టిక్ ఆన్ అయితే అయిపోయింది. ఎప్పుడైతే వేరే ప్లాన్కి షిఫ్ట్ అయ్యి వాటికి స్టిక్ ఆన్ అయితే అయిపోయిందో ఆస్ట్రేలియా, స్క్రూస్ బిగించారు ఇండియాకి. సో స్ట్రోక్ మేకింగ్ అనేది కష్టతరంగా చేశారని చెప్పుకోవచ్చు.
తత్ఫలితంగా 198కి ఆల్అవుట్ అయితే చేసింది టీమిండియాని. ఇక లూసీ హ్యామిల్టన్ 3 వికెట్లు తీసుకోగా అనబె సదర్లాండ్కి 4 వికెట్లు వచ్చాయి. అండ్ టాలియా మెక్గ్రాత్కి 1, డర్సీ బ్రౌన్కి 2 వికెట్లు అయితే రావడం విశేషం. అనంతరం అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఫస్ట్ స్టార్టింగ్లోనే వికెట్ అయితే పడింది. జార్జియా వోల్ 2 రన్స్ వేసి అవుట్ అయింది. 2 దగ్గరే ఫస్ట్ వికెట్ అయితే పడింది, స్కోర్ 2 రన్స్ వద్ద ఉన్నప్పుడే. తర్వాత లిచ్ఫిల్ అండ్ అలిసా హీలీ కలిసి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు. అయితే లిచ్ఫిల్ 9 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత మరొక బ్రేక్ త్రూ కూడా త్వరగానే లభించింది. అయితే అలిసా హీలీ కూడా 13 రన్స్ వేసి అవుట్ అయింది. 31 for 2, 58 for 3. అక్కడి నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు ఇద్దరు. స్టార్టింగ్ ఎలిస్ పెర్రీ అందుకోగా ఆ తర్వాత అనబె సదర్లాండ్ కూడా అందుకోవడం విశేషం. ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ ఇప్పుడైతే 38 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. డే ముగిసేసరికి 96 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్గా స్కోర్ అయితే ఉండింది. సో మన వాళ్ళు పర్వాలేదు ఫీల్డ్లో అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో తేలిపోయినప్పటికీ ఫీల్డ్లో అయితే చాలా మంచిగానే కట్టడి చేయగలిగారు. ఓకే, 3 వికెట్స్ అయితే త్వరగానే తీసుకోగలిగారు. కాకపోతే ఈరోజు ఆధిపత్యం మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రేలియాదే, దాంట్లో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. సో ఇంకా ట్రైల్ బై 102 రన్స్ అయితే ఉంది ఆస్ట్రేలియాకి. సో మరి ట్రైల్ని దాటి లీడ్కి వెళ్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు డే ముగిసేసరికి ఎలిస్ పెర్రీ 43 పైన ఉంది అండ్ 20 రన్స్ పైన అనబె సదర్లాండ్ అయితే ఉండడం విశేషం. ఇక మన సైడ్ నుంచి డెబ్యూటెంట్ శాలే సత్కరే 2 వికెట్లు అయితే తీసుకుంది. క్రాంతి గౌడ్ కూడా డెబ్యూటెంటే, కొత్తవారు కావడం విశేషం. సో తనకి కూడా 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.